ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. సీతానవమి ఈరోజు మనకి విశేషంగా చెప్పబడింది. ఏమండి ఇవన్నీ ఉన్నాయా? సీతానవమి ఉన్నదా అంటే అద్భుతమైనటువంటి సీతానవమి అమ్మవారి విశిష్టత మనకి చెప్పబడిందండి. అనేకమైనటువంటి పురాణాల్లో సీతానవమి గురించి విశేషంగా చెప్పబడింది. దానికి విశేషమైనటువంటి అమ్మవారి పండగ రోజున రామయ్య వారి నామం చెప్పుకున్నాం మనం. ఈ సీతానవమి దీనిని జానకి నవమి అంటారు. ఎవరికైతే వివాహం కాకుండా ఆలస్యం అవుతుందో, 32 ఏళ్ళు వచ్చాయి, 35 ఏళ్ళు వచ్చాయి, పనులు అవ్వటం లేదు, ఆ రోజున మీరందరూ కూడా దయచేసి ఈ అమ్మవారి యొక్క సీతమ్మవారి యొక్క సీతానవమి పండుగ జరుపుకోండి. ఏప్రిల్ 25వ తేదీ వైశాఖ శుద్ధ నవమి. ఏప్రిల్ 25వ తేదీ శనివారం వైశాఖ శుద్ధ నవమి. మనకి ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి నవమి. ఇది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథి ఈ రోజున. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క తిథి రోజున మనం అద్భుతం ఏంటంటే రామనవమికి కరెక్ట్ 30 రోజుల తర్వాత వచ్చినటువంటిది ఈ అమ్మవారి నవమి. అది రామనవమి అయితే ఇక్కడ సీతానవమి అంటారు. శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరిస్తే ఆది పరాశక్తిగా సీతాదేవి అవతరించినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు. అంటే ఆ రోజు అయ్యవారు పుడితే ఈ రోజు అమ్మవారి పుట్టిందని అర్థం. మిథిలా నగర రాజైనటువంటి జనక మహారాజు యజ్ఞం కోసం భూమి తవ్వుతుండగా ఈ నాగలి చాలులో ఉన్నటువంటి అంటే ఆ నాగలికి తగిలి బయటకు వచ్చింది కాబట్టి సీత అన్నటువంటి నామం పెట్టారు. ఒక బంగారు పెట్టెలో ఈ అమ్మవారు అయోనిజగా అవతరించింది. అందుకే ఆవిడకి సీత అని నామకరణం చేశారు. సీతానవమి నాడు అంటే ఈ రోజున అమ్మవారి బర్త్డే మనం మర్చిపోతున్నాం. అందుకే సనాతన ధర్మం గురించి అనేక మంది వెతుకుతున్నటువంటి విశేషమైన రోజులలో ఇలాంటి తెలుసుకోవాలి. ఈ రోజు మన అమ్మవారి పుట్టినరోజు, సీతమ్మవారి పుట్టినరోజు. కాబట్టి అమ్మవారికి ఈ రోజు కూడా మనం ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు, వివాహం ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నా రామనవమి కళ్యాణం చేసుకోలేకపోయిన వారు ఈ సీతానవమి రోజున కళ్యాణం జరిపించుకుంటే, ఎవరిది సీతారాముల కళ్యాణం జరిపిస్తే అద్భుతమైనటువంటి మీకు వివాహ యోగం ఏర్పడుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఆనందాన్ని, సంతాన యోగాన్ని, రుణబాధ విముక్తి కలిగించడం అనేవి బాగా జరుగుతాయి. మనము కళ్యాణం చేయించుకోవడానికి శక్తి లేకపోతే సీతారాముల పటము విగ్రహము తీసుకొని ఆ సీతానవమి రోజున ఆ పూజా మందిరంలో ఆ స్వామివారి పటాన్ని కానీ ఆ లక్ష్మీనారాయణ పటాన్ని పెట్టుకొని షోడశోపచార పూజ, ఆవాహనం, ఆచమనీయం, ఆసనం, స్నానం, అలాగే పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం, గంధము, వస్త్రము, ఆభరణము, తర్వాత అమ్మవారికి యజ్ఞోపవీతము, ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ కూడా జరిపించి స్వామివారిని పంచామృతంతో ఇద్దరిని పంచామృత అభిషేకించి వారికి నైవేద్యం. ఈరోజు స్పెషల్గా మళ్ళీ ఈరోజు కూడా బెల్లము పానకము, వడపప్పు, పళ్ళు మరియు పరమాన్నం నైవేద్యంగా సమర్పణ చేయాలి. ఇవి సమర్పణ చేస్తే సీతాష్టోత్తర శతనామావళిని చదువుకోవడం, అలాగే రామాయణంలో ఉన్నటువంటి సుందరకాండ పారాయణం ఎవరైతే చేస్తున్నారో ఈ సుందరకాండ పారాయణం చేసిన వారికి విశేషమైనటువంటి శత్రు జయము కలుగుతుంది, వివాహ యోగము కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, బుద్ధి చాంచల్యము నుంచి మన విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నటువంటి రామ రక్షా స్తోత్రం చదువుకోవడం వల్ల కూడా అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కథ కూడా ఉంది మనకి. మిథిలా రాజ్యాన్ని పాలించే జనక మహారాజు సంతానం లేకపోవడంతో రాజ్యక్షేమం కోసం మరియు సంతానం కోసం యజ్ఞం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ యజ్ఞభూమిని సిద్ధం చేస్తున్న క్రమంలో రాజు స్వయంగా బంగారు నాగలితో భూమిని దున్నుతుండగా నాగలి ఒక చోట ఆగిపోతుంది. అక్కడ తవ్వగా ఒక అందమైన బంగారు మందనం అంటే పెట్టె కనబడుతోంది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో పరమ తేజవంతులైనటువంటి ఒక ఆడపిల్ల కనిపిస్తుంది. ఈ ఆడపిల్లను చూసి ముగ్ధుడైనటువంటి జనకుడు ఆమెను దేవప్రసాదంగా భావించి నాగలి అంచుకు తగిలినటువంటి అంటే నాగలి అంచుకు తగిలి బయటికి వచ్చింది కాబట్టి సీత అని, అంటే సి అంటే నాగలి, త అంటే పుట్టినది అని అర్థం, అంటే నాగలి ద్వారా పుట్టినది అని అర్థం. ఈ నాగలి ద్వారా పుట్టిన సీతాన్ని నామకరణం చేసి అమ్మాయిని పెంచుకుంటారు, అప్పుడు పెంచుకుంటారు. భూమి నుండి ఉద్భవించింది కాబట్టి భూమిజ, జానకి అన్న పేర్లు కూడా ఆవిడకి సార్థక నామధేయులైనాయి. అని మిథిలాపుత్రి కాబట్టి మైథిలి అని కూడా పిలుస్తారు. కాబట్టి విశేషమైనటువంటి ఇటువంటి అమ్మవారిని మనం అయోనిజైనటువంటి సీతమ్మవారిని మనం పూజిస్తే మనకు అసలు ఎటువంటి కష్టాలు ఉండవండి. రాముల వారి కంటే సీతమ్మని ఎక్కువ పూజించాలి మనం. నిజంగా నమ్మండి.
అమ్మను మనకి మస్కా పెడితే అయ్యవారు ఆటోమేటిక్ ఒప్పేసుకుంటాడు. కాబట్టి అమ్మని మనం ప్రేమతో ఈజీగా లాలన చేసి పాలించి అమ్మవారిని మనం అనుకున్నది సాధించుకోవచ్చు. కాబట్టి అటువంటి అమ్మను మనం పూజ చేయడం వల్ల ఆడపిల్లలకి వివాహ యోగం, సంతాన యోగం, దీర్ఘ సుమంగళ యోగం ప్రాప్తి కలుగుతుంది. సీతాదేవి ఓర్పుకి ప్రతిరూపంగా చెప్పబడుతోంది. ఆమెను ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. కుటుంబంలో చర్చించిన గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవలన్నీ కూడా తొలగిపోయే అవకాశం. గ్రహదోష రీత్యా కూడా అంటే జ్యోతిష్యాన్ని చెప్పినటువంటి ఈ సీతారాములను పూజన వల్ల జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు శుక్రగ్రహ దోషాలు, రాహు శుక్రుడు కలిసిన దోషాలు, కళత్ర దోషకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఈ యొక్క సీతానవమి అమ్మవారికి చేసిన పూజల ఫలితం వల్ల మీకు ఆనందకరమైన శుభ జీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. ఇక్కడ మీరందరూ కూడా ఇటువంటి శోభాయమానమైనటువంటి ఈ సీతా నవమిని జరుపుకున్న వారికి అపజయము, అలాగే కష్టము, నష్టము అనేవి ఉండవు. ఆ విషయాన్ని గమనించి మీరందరూ కూడా సీతాదేవిని పూజించి ఆనందాన్ని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.